అందరికీ నమస్కారం. నేను మీ వంశీకృష్ణ శర్మ. వెల్కమ్ టు డిపి న్యూస్ నెట్వర్క్. వైద్యో నారాయణ హరి అంటే మనం వైద్యుడిని, డాక్టర్ని ఒక నారాయణుడితో, అంటే ఒక దైవంతో మనం పోలుస్తాం. మరి ఎందుకు మనం దైవంతో పోలుస్తామంటే అందరికీ తెలిసిందే, మనకి బ్రహ్మ ప్రాణాన్ని ఇస్తే, అంటే దైవం మనకి ప్రాణాన్ని ఇస్తే పునః ప్రాణాన్ని ఇచ్చేదంటే తిరిగి బ్రతికించగలిగేంతటి శక్తి కేవలం డాక్టర్కి మాత్రమే ఉంది. కాబట్టి మనం డాక్టర్ని దైవంతో భావిస్తాం, దైవంగా పూజిస్తాం. దైవానికి మాత్రమే రెండు చేతులు ఎత్తి నమస్కారం చేసే మనం తర్వాత డాక్టర్కి మాత్రమే రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తాం. మరి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న కాలంలో ప్రతిరోజు మనం ఏదైనా న్యూస్ పేపర్ చూసినా, ఏదైనా సోషల్ మీడియాలో చూసినా, ఖచ్చితంగా రోజుకు ఒక న్యూస్ మనం ఏం చూస్తున్నాం? డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఒక రోగి మృతి. ఇది మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా నేను ఈ వీడియో చేయడానికి కారణం, మరి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు తప్పెవరిది? డాక్టర్దా, లేకుంటే రోగిదా, లేకుంటే మన ఈ యొక్క డాక్టర్ల పైనున్న అధికారులదా? అసలు ఏం జరుగుతుంది ప్రస్తుతం? ఎందుకు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అనేది మనం ఈరోజు చాలా కూలంకషంగా మనం సమీక్ష చేసుకుందాం. ముఖ్యంగా మనం విషయాల్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ద్వారా మీకు మరెన్నో విషయాలు ఇలాంటి నిక్కచ్చిగా తెలియజేయడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ని రింగ్ చేయండి. అలాగే మీ యొక్క విలువైన కామెంట్లను కూడా మీరు తెలియజేయడం చేయాలి. దానివల్ల మనం ఇంకా మన న్యూస్లో, మన యొక్క ఛానల్లో చక్కటి విషయాలను మీకు చిక్కగా తెలియజేయడం జరుగుతుంది. సరే, ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ప్రతిరోజు మనం ఒక న్యూస్ అయితే చూస్తున్నాం, డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల రోగి మృతి. మరి ఇది ఎవరి తప్పిది? సరైన వైద్యం చేయని డాక్టర్ తప్ప, సమయానికి హాస్పిటల్కి రాని రోగి తప్ప, లేకుంటే సమయానికి హాస్పిటల్లో లేని డాక్టర్ తప్ప? మరి ఈ విధంగా వెతుక్కుంటూ వెళ్తే చాలా కారణాలు బయటపడతాయి. ముఖ్యంగా మన భారతదేశంలో కనుక చూసుకుంటే 28 రాష్ట్రాలు మనకు ఉన్నాయి. అలాగే 8 యూనియన్ టెరిటరీస్ మనకి మన భారతదేశంలో ఉండడం జరిగింది. మరి మన భారతదేశ జనాభా 2025-26 సెన్సస్ వరకు మనం తీసుకుంటే 145.09 కోట్ల జనాభా మన భారతదేశంలో ఉండడం జరిగింది. అంటే నిమిషానికి పెరుగుతూ ఉంటారు, ఆన్ యావరేజ్ చెప్పడం జరిగింది. మరి మన భారతదేశంలో దాదాపుగా మన 2025-26 వరకు తీసుకుంటే, లెక్కల వరకు తీసుకుంటే 36,000 గవర్నమెంట్ హాస్పిటళ్ళు మన భారతదేశంలో ఉన్నాయి. మీరు కొన్ని విదేశాల్లో చూస్తే అక్కడ కేవలం గవర్నమెంట్ స్కూళ్ళల్లో మాత్రమే విద్యార్థులు చదువుతారు, ప్రైవేట్ స్కూళ్ళు ఉండవు. కేవలం గవర్నమెంట్ హాస్పిటళ్ళలోనే చక్కని వైద్యం అందుతుంది, ప్రైవేట్ హాస్పిటళ్ళు చాలా తక్కువ. మరి మన దగ్గరకు వచ్చేటికి ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? మన భారతదేశంలో ఎందుకు ఇలా జరుగుతుంది? మనకి గవర్నమెంట్ హాస్పిటల్ 36,000 అయితే దాదాపుగా ప్రైవేట్ హాస్పిటళ్ళ సంఖ్య దాదాపుగా నేను చెప్పింది కొంచెం తక్కువే అవ్వచ్చు, 44,000. అంటే మాకు అందిన ఇన్ఫర్మేషన్ వరకు, మేము సెర్చ్ చేసిన ఇన్ఫర్మేషన్ వరకు 44,000 ప్రైవేట్ హాస్పిటళ్ళు దాదాపుగా మన రాష్ట్రం వరకే ఉండడం జరిగింది. మరి ఇన్ని ప్రైవేట్ హాస్పిటళ్ళు ఎందుకు వస్తున్నాయి? గవర్నమెంట్ హాస్పిటళ్ళల్లో ఎందుకు రోగులు మృతి చెందుతున్నారు? అంటే ప్రైవేట్ హాస్పిటల్లో జరగట్లేదు అంటే జరుగుతున్నాయి, కానీ రేటు చూసుకుంటే మనకి దాదాపుగా 5:2:1:2 రేషియోలో ఉంది. అంటే ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో ఒకరు పోతే దాదాపు గవర్నమెంట్ హాస్పిటల్లో 2 వరకు పోతున్నారు.
ఎందుకు జరుగుతుంది ఈ విధంగా? పాలకులు మరి సరైన నాణ్యమైన వైద్యాన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో ఇచ్చే పరికరాలు కానీ, ఇచ్చే మందులు కానీ, ఇచ్చే డాక్టర్లని కానీ నియామకం చేయలేకపోతున్నారా, అందించలేకపోతున్నారా? లేదా సరే చక్కని డాక్టర్లు మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నారు, అది మనం అది ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన విషయం. మరి ఉన్నప్పుడు ఎందుకు రోగులు గవర్నమెంట్ హాస్పిటల్ రావడానికి భయపడుతున్నారు? ఎందుకు లక్షలు కట్టి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు? వాళ్ళకి తెలుసు ప్రైవేట్ హాస్పిటల్లో పోతే అక్కడ కూడా బ్రతుకుతారా లేదా అన్న నమ్మకం లేదని వాళ్ళకి తెలుసు. ప్రైవేట్ హాస్పిటల్లోకి పోతే లక్షలు గుంజుతారని తెలుసు. గవర్నమెంట్ హాస్పిటల్ అంతా ఫ్రీ అని తెలుసు. అయినా కూడా ఎందుకు ప్రైవేట్ హాస్పిటల్ వైపు వాళ్ళు మొగ్గు చూపుతున్నారు? దీనికి కారణాలు ఏంటి? అసలు మనం గవర్నమెంట్ హాస్పిటల్లో కనుక మనం చూస్తే, ఇంక్లూడింగ్ హెల్త్ సెంటర్స్ కలిపి మనం ఇందా చెప్పినట్టుగా 36,000 గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే అందులో దాదాపుగా 7,10,000 బెడ్లు మనకి టోటల్గా ఉండడం జరిగింది ప్రస్తుతం, లాస్ట్ ఇయర్ వరకు మనకున్న ఇన్ఫర్మేషన్ వరకు. అంటే ఇన్ని బెడ్లు ఉన్నాయి మనకి. ఇంకా కరోనా నుంచి మనకి గవర్నమెంట్ హాస్పిటల్లో బెడ్లు కూడా పెంచడం జరిగింది మనకి. అలాగే గవర్నమెంట్ ఈ యొక్క వైద్యానికి సంవత్సరానికి 1,06,530 రూపాయలు దాదాపుగా నియామకం చేయడం జరుగుతుంది. 1,06,530 అంటే ఇంత బడ్జెట్ సంవత్సరానికి గవర్నమెంట్ హాస్పిటల్కి ఇస్తున్నప్పుడు, గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటళ్ళల్లో ఉన్న దానికన్నా అత్యంత మెరుగైన వైద్యాన్ని అందించగలగాలి. అత్యంత మెరుగైన పరికరాలను గవర్నమెంట్ హాస్పిటళ్ళలో ఉంచాలి. అత్యంత కాస్ట్లీ మందులు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా ఇవ్వగలగాలి. మరి గవర్నమెంట్ హాస్పిటల్లో ఎందుకు రావట్లేదు ఇవన్నీ? ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్న పరికరాలు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎందుకు ఉండట్లేదు? మనకి ఈ యొక్క గవర్నమెంట్ డాక్టర్స్ కనుక తీసుకుంటే మనకున్న సరాసరి లెక్క వరకు 13.86 లక్షల డాక్టర్స్ మనకి ఈ గవర్నమెంట్ ఎన్హెచ్ఎంస్ అన్నీ కలుపుకొని మనకి ఇంతమంది డాక్టర్లు ఉన్నారు. మరి ఏ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా కూడా 12 దాటితే డాక్టర్ కనబడ్డు. అంతెందుకు, నేను 2-3 సార్లు గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకుందామని వెళ్తే 12 వరకే ఓపీ, 12 తర్వాత ఓపీ ఉండదు. అంటే ఇది ఏమైనా గవర్నమెంట్ రూలా? 12 తర్వాత ఓపీ రాయకూడదన్న గవర్నమెంట్ రూల్ ఏమన్నా ఉందా? అదే ప్రైవేట్ హాస్పిటల్లో పోండి, పొద్దున 6 నుంచి మొదలు పెడితే రాత్రి 10 దాకా చూస్తారు. మరి ప్రైవేట్ హాస్పిటల్లో పొద్దున్న నుంచి రాత్రి వరకు వాళ్ళు ఓపీ చూస్తున్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎందుకు చూడరు? 12 వరకే ఓపీలు ఎందుకు రాస్తున్నారు? దీనికి కారణాలు ఏంది? డాక్టర్ల నిర్లక్ష్యమా, లేకుంటే అధికారుల నిర్లక్ష్యమా? మరి 12 తర్వాత డాక్టర్లు ఎందుకు చూడట్లేదు? ఎక్కడికి వెళ్తున్నారు? దాదాపుగా ప్రైవేట్ హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో చూస్తే రేషియో చూస్తే 30.9% జనాభా గవర్నమెంట్ హాస్పిటల్లోకి పోతే దాదాపుగా మనకి 60 అంటే 30 అంటే దాదాపుగా 70% ప్రైవేట్ హాస్పిటల్లోకి పోతున్నారు జనాలు. లక్షలు. ఎందుకు ఆ గవర్నమెంట్ హాస్పిటల్లను వదిలేసి ప్రైవేట్ హాస్పిటల్ ఎందుకు వెళ్తున్నారు? దీనికి కారణాలు మనం ఖచ్చితంగా వెతకాలి. గవర్నమెంట్ డాక్టర్లు పొద్దున 9 నుంచి సాయంత్రం 6 వరకు 7 వరకు ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండి వైద్యులకు ఓపీ చూడలేకపోతున్నారు? ఒక సామాన్య మానవుడు, ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి లేదా లోయర్ మిడిల్ క్లాస్ పావర్టీ లైన్లో ఉన్న వ్యక్తి ప్రైవేట్ హాస్పిటల్లకు పోయి లక్షలు అప్పులు చేసి బంగారం అమ్మి ఇల్లులు తాకట్టు పెట్టి బ్రతకరో అన్న నమ్మకం లేకున్నా కూడా లక్షలు ఎందుకు పెట్టాల్సి వస్తుంది? ఇన్ని హంగులతో ఇన్ని పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ మించి ఉంటాయి. గవర్నమెంట్ హాస్పిటల్ పైన పటారం లోన లొటారం లాగా ఎందుకు ఉంటున్నది?
దీన్ని ఎందుకు ప్రశ్నించట్లేదు? మనకి ఇప్పటికీ ఉందో లేదో తెలియదు, ఒక రూల్ అయితే ఉండేది, గవర్నమెంట్ స్కూళ్ళల్లో చేసే టీచర్లు ప్రైవేట్ స్కూళ్ళల్లో చేయకూడదు అనే రూల్ ఒకటి ఉంది. ఆ రూల్ వల్ల ఏమవుతుంది, గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉండే టీచర్లు గవర్నమెంట్ స్కూళ్ళల్లో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఉండి పిల్లలకు నాణ్యమైన విద్యను అందించగలుగుతారు. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో చేసే డాక్టర్లు ప్రైవేట్ హాస్పిటల్లో చేస్తున్నారా, చేయట్లేదా? ఇది మీ అందరికీ తెలుసు. దీనికి సమాధానం నేను చెప్పాల్సిన అవసరం లేదు. మరి ప్రైవేట్ హాస్పిటల్లో ఈ గవర్నమెంట్ డాక్టర్లు చేస్తున్నప్పుడు ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళు ఏ విధంగా పూర్తిగా వైద్యాన్ని అందించగలుగుతారు? ఏ విధంగా వాళ్ళు నాణ్యమైన వైద్యాన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో అందించగలుగుతారు? నాకు స్వతహాగా ఒకసారి జరిగిన ఒక పరిణామం, రాత్రి 9 గంటలప్పుడు మా బంధువుల్లో ఒకరికి చేయి విరిగితే, కింద పడి ఫ్రాక్చర్ అయితే గవర్నమెంట్ హాస్పిటల్ పోతే ఫస్ట్ ప్రైవేట్ హాస్పిటల్ పోగానే ఫస్ట్ ఏం చేస్తారు, జాయిన్ చేసుకుంటారు. జాయిన్ చేసుకొని ఫస్ట్ వైద్యం స్టార్ట్ చేస్తారు. తర్వాత మిగతా ప్రొసీజర్ అంతా కూడా పోతుంది. కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఫస్ట్ లోపలికి వెళ్ళడానికి అక్కడ గేట్ దగ్గర వాడు ఆపుతాడు, వాచ్మెన్ లోపలికి పోనీయడు. అక్కడ సరైన వీల్ చైర్స్ దొరకవు. వీల్ చైర్ కావాలంటే మళ్ళీ ఎవరో ఒకరిని పట్టుకోవాలి. మరి లోపలికి వెళ్ళాక దానికి సంబంధించిన డాక్టరే రావాలి. ఎంబీబీఎస్ చదివిన ఏ డాక్టర్ అయినా సరే జనరల్గా జరిగే జలుబులు, దగ్గులు, ఫ్రాక్చర్లు, చిన్న చిన్న పెయిన్ సంబంధించిన విషయాలన్నీ కూడా చూడగలుగుతారు. ఎంబీబీఎస్లు ఇవన్నీ చెప్తారు కదా. నువ్వు పీజీలో ఏదన్నా న్యూరోకి సంబంధించో లేదా ఐకి సంబంధించో లేదా డెంటల్కి సంబంధించో డీప్గా చదువుకుంటాం. ప్రాబ్లం డీప్గా ఉన్నప్పుడు అప్పుడు ఆ ఫలానా ఏదైతే సెక్షన్కి సంబంధించిన డాక్టర్ ఉన్నాడో ఆ డాక్టర్ రావాలి. కానీ జనరల్గా జరిగే వాటికి కూడా నేను ఇప్పుడు కాదు, ఇంకొకరు రావాలి, ప్రస్తుతం ఇది నా టైం కాదు, టైం కాదేంది? డాక్టర్లకి పోలీసులకి టైమింగ్స్ ఉండవు. వాళ్ళు ఉన్నదే సోషల్ సర్వీస్ కోసం. అంటే మాకు ఫ్యామిలీస్ లేవా, మాకు భార్య పిల్లలు లేరా? ఉన్నారు. బట్ కనీస బాధ్యత. ఒక పేషెంట్ మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 వరకు ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి చూపించుకోలేని పరిస్థితులు ప్రస్తుతం ఎందుకు వస్తున్నాయి? దీన్ని వైద్య అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు? దీనికి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు? దీనికి సంబంధించిన వైద్యానికి సంబంధించిన ఒక మినిస్టర్ ఉంటాడు. మరి ఆ మినిస్టర్లు ఏం చేస్తున్నారు? ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? వైద్యాధికారులు ఏం చేస్తున్నారు? ముఖ్యంగా ఎందుకు గవర్నమెంట్ డాక్టర్లకు వెళ్ళట్లేదో చెప్పనా మీ అందరికీ? దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి నేను క్లియర్గా చెప్తాను. ఒక ప్రైవేట్ హాస్పిటల్ పోతే ఇమ్మీడియట్గా జాయిన్ చేసుకుంటారు, ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ ఉంటుంది. కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో అలా కాదు. గంటలు గంటలు వెయిట్ చేయాలి. మీకు ఎన్నో కావాలంటే నేను వీడియోలు ఎందుకు పెట్టట్లేదంటే నాకు సొసైటీ మీద గౌరవం ఉంది, డాక్టర్ల మీద గౌరవం ఉంది కాబట్టి నేను కొన్ని వీడియోలు పెట్టట్లేదు. నా దగ్గర చాలా వీడియోస్ ఉన్నాయి. గంటలు గంటలు ఒక పేషెంటు ఎమర్జెన్సీ సందర్భాల్లో వచ్చి వెయిట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకంత వెయిట్ చేయాలి? అలాగే ఒక ప్రైవేట్ హాస్పిటల్ తీసుకోండి, ఎంత నీట్గా ఉంటుంది. డెటాల్ వేసి ఎంత క్లీన్గా వాళ్ళు ఫ్లోర్ దుడుస్తూ ఉంటారు. బాత్రూమ్స్ ఎంత క్లీన్గా ఉంటాయి, బెడ్స్ ఎంత క్లీన్గా ఉంటాయి. గవర్నమెంట్ హాస్పిటల్లో క్లీన్ చేసేవాళ్ళు లేరా? డెటాల్స్ లేవా? మన టాయిలెట్స్ క్లీన్ చేసే కెమికల్స్ ఏం లేవా? బెడ్లు మార్చడానికి ఎవరు లేరా? మరి ఎందుకు? ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో టాయిలెట్కి వెళ్ళి చూడండి, లేని రోగాలు వస్తాయి. ఎంత స్మెల్ వస్తుంది. ఒక ప్రైవేట్ హాస్పిటల్ పోతే డెటాల్ వాసన వస్తే, గవర్నమెంట్ హాస్పిటల్ పోతే ఎలాంటి వాసన వస్తుందో మీకు అందరికీ తెలుసు. ఎందుకు ఎప్పటికప్పుడు క్లీన్ చేయరు? అలాగే ఓవర్ క్రౌడ్.
ఎప్పుడు వచ్చిన పేషెంట్లను అప్పుడు చూసి పంపించేస్తే క్రౌడ్ ఎందుకు ఉంటుంది? అలా చూడరు కాబట్టి గవర్నమెంట్ హాస్పిటళ్ళలో ఓవర్ క్రౌడ్ అనేది ఉండడం వల్ల జనాలు అంత క్రౌడ్లో ఎమర్జెన్సీ ప్రాబ్లమ్స్తో వెళ్ళినప్పుడు వెయిట్ చేయడానికి భయపడి వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళడం జరుగుతుంది. అలాగే డాక్టర్స్ కూడా ఇందా చెప్పినట్టు 12 తర్వాత ఓపీ లేదు, చిట్టి రాయరు, చూడరు. మెడికల్ షాప్ సగం మూసే ఉంటుంది. గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న పేషెంట్ బయటికి వెళ్ళి మెడికల్ షాప్లో కొనుక్కోవాలి టాబ్లెట్లు, బయటికి వెళ్ళి ఇంజెక్షన్స్ తీసుకోవాలి. ఏమవుతుంది బడ్జెట్? 1,06,530 కోట్ల బడ్జెట్ ఏమవుతుంది? ఎడిపోతుంది. ఎందుకు? మెడిసిన్స్ ఉండట్లేదు. గట్టిగా కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ మీరు వెళ్ళి మెడికల్ షాపులు చెక్ చేయండి, డేట్ అయిపోయిన మందులు ఎందుకు దొరుకుతాయో. ఎందుకు ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి? మరి దీని తప్పు ఎవరిది? డాక్టర్స్దా? అవునొచ్చు, కాదనొచ్చు. పేషెంట్లదా? అవుననొచ్చు, కాదనొచ్చు. వైద్యాధికారులదా? అవుననొచ్చు, కాదనొచ్చు. ఎవరికి వారు ఇది నా డ్యూటీ అనుకొని చేస్తే ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లలు ఎలా పెరుగుతారో గవర్నమెంట్ హాస్పిటల్కి ప్రజలు ఆ విధంగా ధైర్యంగా ఇది నా హాస్పిటల్, ఇది నా వైద్యశాల చేతులెత్తి. ఎంతమంది గవర్నమెంట్ డాక్టర్స్ పద్మభూషణ్ అవార్డ్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు? ఎంతమంది గవర్నమెంట్ డాక్టర్స్కి ప్రజలు రథం పట్టిన వాళ్ళు ఉన్నారు? ఎంతమంది గవర్నమెంట్ డాక్టర్స్ని నెత్తిన పెట్టుకున్న ప్రజలు ఉన్నారు? ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఆల్ ద డాక్టర్స్ ఆర్ డూయింగ్ రాంగ్. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఆల్ ద గవర్నమెంట్ డాక్టర్స్ ఆర్ రాంగ్. బట్ ఎంతవరకు ఎవరికి వాళ్ళు స్వయంగా మన మనస్సాక్షిని అడిగి తెలుసుకోండి. ఒక్కడి మాత్రం డిపి న్యూస్ నెట్వర్క్ ద్వారా నేను గవర్నమెంట్ని అడుగుతుంది, వైద్యాధికారులు అడుగుతుంది, మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 వరకు గవర్నమెంట్ హాస్పిటల్లో ఓపీ స్లిప్స్ రాయాలి, ఓపీలు చూడాలి. లేదు 12 వరకే చూస్తాం, 12 వరకే రాస్తామంటే ఎక్కడ గవర్నమెంట్ అలాంటి అధికారం ఇచ్చింది, ఎక్కడ గవర్నమెంట్ అలాంటి జీవో ఇచ్చింది అనేది మరొక్కసారి అది ప్రజలందరికీ కూడా ఓపెన్గా పెట్టండి. గవర్నమెంట్ 12 వరకే గవర్నమెంట్ డాక్టర్లను చూడాలంది, 12 తర్వాత గవర్నమెంట్ డాక్టర్లు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండకూడదు అంది, 12 తర్వాత ఓపీ చిట్టీలు రాయొద్దంది, 12 తర్వాత మందులు ఇయ్యొద్దంది, 12 తర్వాత డాక్టర్లు చూడొద్దంది అని చెప్పండి. చూద్దాం ఎక్కడుందో. దయచేసి ఎంతోమంది నిరుపేద, బిలో పావర్టీ లైన్లో ఉన్న ప్రజలు, మధ్య తరగతిలో ఉన్న ప్రజలు, లక్షలు ప్రైవేట్ హాస్పిటళ్ళకు పోయలేని పరిస్థితులు ఉన్నవాళ్ళు వాళ్ళ ఇళ్ళు, వాళ్ళ నగలు తాకట్టు పెట్టుకొని వెళ్తున్నారు. దయచేసి గవర్నమెంట్ డాక్టర్లని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మార్నింగ్ టు ఈవినింగ్ ప్రజలకు మీరు అందుబాటులో ఉండండి. మార్నింగ్ టు ఈవినింగ్ ప్రజలకు చక్కటి వైద్యాన్ని అందియండి. ఒక టీచర్ పొద్దునైతే సాయంత్రం దాకా విద్య చెప్తాడు. ఒక గవర్నమెంట్ మన ఆఫీస్లో వర్క్ చేసే అతను పొద్దున పోతే సాయంత్రం దాకా వర్క్ చేస్తాడు. అలానే గవర్నమెంట్ డాక్టర్స్ కూడా మార్నింగ్ టు ఈవినింగ్ ఎందుకు వర్క్ చేయలేకపోతున్నారు? కాబట్టి 12 తర్వాత ఓపీ ఆపేసే ఏదైతే కొన్ని చోట్ల, అన్ని చోట్ల అనట్లేదు, కొన్ని చోట్ల అది జరుగుతున్నది. అది నేను పేర్లు చెప్పడం నాకు అది సోషల్ మీడియాలో చెప్పడం కరెక్ట్ కాదు కాబట్టి చెప్పట్లేదు. ఆ 12 తర్వాత ఓపీ స్లిప్స్ ఆపేయడం, అలాగే మందులు కూడా సరైన రీతిలో ప్రజలకు అందుబాటులో లేకుండా ఉండడం, ఇవన్నీ కూడా దయచేసి ఇక మారాలి. ప్రజలు గవర్నమెంట్ హాస్పిటల్లోకి రావడానికి ఇష్టపడాలి. గవర్నమెంట్ హాస్పిటళ్ళల్లో నా డాక్టర్ ఉన్నాడన్న ధైర్యం వాళ్ళకు ఉండాలి. దయచేసి మరొక్కసారి డిపి న్యూస్ ద్వారా తెలియజేస్తున్నాము, ప్రజలకు న్యాయం చేయండి. ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నది
వాళ్ళకి మీరు న్యాయం చేస్తారని. కాబట్టి వైద్యానికి సంబంధించిన మంత్రులు కానీ, వైద్యానికి సంబంధించిన అధికారులు కానీ ప్రజల తరఫున, ప్రజల పక్షాన ఉండి, ప్రజల గురించి ఆలోచించి, ప్రజలకు మీరు ఎంతవరకు మేలు చేయగలరో అంతవరకు చేస్తారని, చేయాలని కోరుకుంటూ ఈ యొక్క డిపి న్యూస్ నెట్వర్క్ మరొక్కసారి గవర్నమెంట్ హాస్పిటళ్లలో చక్కటి వైద్యాన్ని అందిస్తూ, గవర్నమెంట్ హాస్పిటళ్లలో ప్రజలకు తన కన్నబిడ్డల్లాగా చూసుకుంటున్న డాక్టర్లను కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాము. కానీ ఎవరైతే గవర్నమెంట్ హాస్పిటళ్లలో ప్రజలను నిర్లక్ష్యం చేస్తున్నారో వాళ్ళు గనక ఇలానే రీతిలో గనక ఉంటే డిపి న్యూస్ నెట్వర్క్ ఇలాంటి వీడియోలు ఎన్నో చేసి ఖచ్చితంగా వారిలో మార్పు తీసుకురావడానికి తన వంతు ప్రయత్నం తను చేస్తుంది. మరొకసారి డిపి న్యూస్ నెట్వర్క్ని అభిమానిస్తున్న అందరూ, మన ప్రజలందరికీ కూడా ఇలాంటి వార్తలు మరొక్కసారి మీ అందరికీ చక్కటి విశ్లేషణతో తెలియజేయాలంటే మరి మన ఛానల్ని ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, షేర్ చేయండి, మీ కామెంట్లను కూడా ఖచ్చితంగా పెట్టండి. మీ కామెంట్లే మాకు ఫ్యూయల్, మీ కామెంట్లే మీకు ఇంకా చక్కటి వార్తలు తెలియజేయడానికి మమ్మల్ని ముందుకు వచ్చే విధంగా తయారు చేస్తుంది. జై హింద్, జై భారత్.